నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా దేవరపల్లి మండలం పల్లంటల గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 28 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. త్వరలో ఈ నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలతో ఒక భారీ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని, దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అలాగే దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. తొలుత ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ కరపత్రాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజావేదికను కూల్చివేతతో మీ తొలి అడుగు పడింది. ఇక్కడ పునర్నిర్మాణంతో మా పాలన దిగ్విజయంగా సాగుతుంది. ఈ 100 రోజుల పాలనని ప్రజలు భారీ ఎత్తున ఆశీర్వదించారు, మమ్మల్ని దీవించారు. భవిష్యత్తులో కూడా ఈ 5 ఏళ్ల పాటు ఈ పాలన ప్రజా పరిపాలన ఉంటుంది, సామాన్యుడికి అందుబాటులో ఉండే ఒక స్వపరిపాలన ఉంటుందని తెలియజేస్తూ, అందరికీ అండగా ఉన్నాం కాబట్టి ప్రజా పరిపాలన అంటే ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం అని ప్రజల నోట మేము ఒక మంచి నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజలు ఆశీర్వదిస్తున్నాం. అయితే జగల్పురం నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే మేము 21 కోట్లని ఖర్చు చేయబోతున్నాం అభివృద్ధి పనులకి. ఇరగవరం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అద్దేపల్లి సత్యనారాయణ మనవరాలు హేమశ్రీ 2వ జన్మదినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం మండలానికి చెందిన పాలంగి మానసిక పాఠశాల విద్యార్థులకు శనివారం ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్న భోజన సదుపాయం సమకూర్చారు. అలాగే పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించి పుట్టినరోజుకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ కార్యక్రమంలో పొన్న కనకలింగేశ్వరరావు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో భోజనం అందించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. అమలాపురం మండలం బండారులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజన ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. స్థానిక సంప్రదాయాలు, విద్యార్థుల ఆహార అలవాట్ల ప్రకారం భోజనం ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. పిల్లలందరూ ఇష్టపడి బడిలోనే భోజనం చేసేలా ఏర్పాట్లు చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. విద్యా బోధనతో పాటు పాఠశాల నిర్వహణ, వేస్ట్ మేనేజ్మెంట్, శానిటేషన్ ఇంప్రూవ్మెంట్, వాటర్ సదుపాయం, హ్యాండ్ వాష్ ప్రక్రియ వంటి అంశాలపై కూడా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని అవసరం ఉందన్నారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి ఎం కమలకుమారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాద ఘటనపై విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పి గన్నవరం మండలంలోని మొండెపులంక గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఎర్రంశెట్టి సాయిబాబు, నాయకులు అరిమిల్లి వీరభద్రరావు, పీతాని వెంకటేశ్వరరావు, చీకరమిల్లి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యావచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను
అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ సేవల ద్వారా శనివారం ఒక్కరోజే స్వామివారి ఆదాయం 24,60,610 రూపాయలు సమకూరింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ సిబ్బంది పర్యవేక్షించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం కొత్తపేట హైస్కూల్ ఆవరణలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో కలిసి హైస్కూల్ నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞను చేశారు. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రెడ్డి అనంతకుమారి, గ్రామ సర్పంచ్ బూసి జయలక్ష్మి, కంటన్శెట్టి శ్రీనివాస్, పాలూరి సత్యానందరావు, వేళ్ల మారుతి, దరణాల రామకృష్ణ, పల్లి శాంతి, సలాది చిన్ని, బేర ఈశాక్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో శనివారం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో శనివారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. దీనిపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు అవకాశం ఉందన్నారు. అభ్యంతరాలను అక్టోబర్ 30 నాటికి పరిష్కరించి నవంబర్ 6వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడెం మండలం రాజవరం గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చినప్పుడే మెరుగైన ఆరోగ్యం చేకూరగలదని ఆయన సూచించారు. ఈ దిశ వైపు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే ఉద్బోధించారు. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ప్రతి ఇంటికి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. మన ఈ 100 రోజుల్లో మన ప్రజలకి ఏం చేశాం, ఎంతటి మంచి సంక్షేమ పథకాలు అందించాం, ఎంతటి అభివృద్ధి చూపించాం అనేటువంటి ప్రతి ఒక్క అంశం మీద ప్రజలకి తెలియపరచాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇప్పటి సమస్యలు కాదు, మీరు చెప్పినటువంటి సమస్యలు గత 20-30 సంవత్సరాలు బట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేనటువంటి సమస్యలు ఇవి. ముఖ్యంగా దాన్ని ఉద్దేశించి ఈరోజు పంచాయతీ రాజుకి సంబంధించి ఇచ్చిన తర్వాత హామీలు మర్చిపోయినటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాలని చూసాం. అలాగే మాయమాటలు చెప్పి అధికారులు వచ్చినటువంటి ప్రభుత్వాలను చూసాం. కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా మన రాష్ట్రం అప్పులమయం అయిపోయినా సరే, ఎంత ఇబ్బంది పడినా సరే ఎవరికి తెలియకోకుండా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటే. ఈ కార్యక్రమంలో వీరన్నపాలెం గ్రామ సర్పంచ్ తెల్లం వెంకయ్యమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు బొరగం శ్రీనివాసరావు, అనపర్తి వెంకటనారాయణ, జనసేన నాయకులు కరాటం సాయిలు పాల్గొన్నారు. న్యాయమూర్తులు చట్టాల్లో వస్తున్న మార్పులను అధ్యయనం చేస్తూ ఉండాలని రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి శ్యామ్ సుందర్ సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తులకు ఏలూరు జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే కోర్టుల్లో కేసుల సంఖ్య నానాటికే పెరుగుతున్న దృష్ట్యా మరింత మెరుగైన పనితీరును కనపరచాలని చెప్పారు.
ఈ వర్క్షాప్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చింతలపూడి పురుషోత్తం కుమార్, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మూడో వర్క్షాప్కు హాజరయ్యేదానికి వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఏలూరు ప్రాంతం కూడా ఈ మధ్యకాలంలో వర్షాల్లో చాలా బాధపడినట్టు కూడా తెలిసింది. ప్రజలందరూ కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ వర్క్షాప్ను మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా, నా తోటి న్యాయమూర్తులు, నేను చాలా కాలం డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్లో 33 సంవత్సరాల 4 నెలలు పనిచేశాను. వారందరూ కూడా ఈ వర్క్షాప్లను జాగ్రత్తగా ఉపయోగించుకొని వారి యొక్క వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకొని వారందరూ కూడా ప్రజలకు సత్వరమైన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్న కూటమి ప్రభుత్వం. పాలకొల్లు నియోజకవర్గంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామనాయుడు. సాగర తీరం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. పేరుపాలెం గ్రామంలో ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భీమవరం నియోజకవర్గంలో వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి. ఏపీలో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే. మండల కేంద్రం అత్తిలిలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రపంచ శాంతి ద్వారానే సుఖ సంతోషాలు. తణుకు ఎస్కేఎస్డి విద్యా సంస్థల్లో స్పష్టం చేసిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తణుకులో ఘనంగా మహాకవి గురజాడ జయంతోత్సవ వేడుకలు. విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసిన అభిమానులు. తాడేపల్లిగూడెం మండలంలో ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన సామాజిక తనిఖీ గ్రామ సభలు. పాల్గొన్న సర్పంచులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం. వివరించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. పోషక విలువలతో విద్యార్థులకు భోజనం పెట్టాలి. అమలాపురం మండలంలో ప్రధానోపాధ్యాయులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను ఈ నెల 24న విడుదల చేయనున్న ప్రభుత్వం. స్పష్టం చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కృషి. పోలవరంలో ప్రకటించిన ఎమ్మెల్యే బాలరాజు, వెంట ఉన్న తెలుగుదేశం జనసేన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.